మీడియా సోదరులందరికీ నమస్కారం. నా పేరు జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి పాలక వర్గాలు నినాదాలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో వరి రైతాంగం చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాలకి నెట్టివేయబడ్డారు. 20,000 రూపాయలు ధర నిర్ణయించినప్పటికీ కేవలం 14,000 రూపాయలకు కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి నాదుడు లేక, పైగా 1-2 చినుకులు పడితే దాని ధరను మరింత తగ్గించి ఒకవైపున రైస్ మిల్లర్స్, మరొక వైపున దళారులు, వ్యాపారులు అంతా కూడా కుమ్మక్కైపోయి రైతు కడుపు కొడుతున్నారని చెప్పేసి జిల్లా అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నివేదించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఫలితం లేకుండా పోతా ఉంది. మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు తక్షణం దీనిపైన స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, అటు వరి రైతాంగాన్ని, ఇటు వేరుశనగ రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్రంలో ఒకవైపుగా యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయిందని చెప్పేసి దేశమంతా గగ్గోలు పెడతా ఉన్నారు. ఆంధ్రదేశం అంతా కూడా ఆందోళన జరుగుతూ ఉంది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మాత్రం రోమనగరం తగలబడిపోతుంటే చక్రవర్తి పిల్లలు వాయించిన చిన్నంగా అబద్ధాలు నడుస్తూ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఇంకోవైపున మామిడి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరోవైపున చిన్ని రైతులు పంట లేదని చెప్పేసి మార్కెట్ యార్డుల్లోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతూ ఉన్నారు. ఉల్లి రైతులు ఉల్లి పంట పండించుకొని వచ్చి మార్కెట్ కల్పించమని చెప్పి బండ్లకు బండ్లు కోరుకొని వచ్చి మార్కెట్ యార్డు పైన బజార్లో వాళ్ళు ఎక్కడికక్కడ వాటిని వదిలేసిపోతా ఉన్నారు. ఒక్కటేంటి, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలు మొదలుకొని, ఆకుకూరలు, కాయగూరలు మొదలుకొని, తమలపాకులు మొదలుకొని అన్ని రకాల రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉంది. రైతాంగం యొక్క ఒకవైపు ప్రాజెక్టు కడతామని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టులు 4 దశాబ్దాలైనా కూడా పూర్తి కానటువంటి పరిస్థితి కాలంలో కనిపిస్తుంది. మళ్ళీ నిన్న తగదనమ్మా అని చెప్పేసి కడప జిల్లా రాజంపేటకు పోయి అక్కడ ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేస్తామని చెప్పకుండా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మళ్ళా ప్రకటించారు. గాలేరు నగిరి ప్రాజెక్టు ఎప్పుడు ఎన్టీ రామారావు ఎన్ని సంవత్సరాలైంది? 4 దశాబ్దాలైంది. ఇంతవరకు దానిపైన 2వ దశ నిర్మాణం పైన అతి గతి లేకుండా పోతుంది. ఉట్టికేగలేనమ్మా స్వర్గానికి నిత్యం లేనట్టు సోమశిలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి జీతాలు లేదు. కానీ దాదాపు 1,81,00,000 రూపాయలు పెట్టి ఎక్కడో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి డెనకచెల్లకు నీళ్లు తీసుకొని వస్తాం. దానికోసం దాదాపు 181,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతామని చెప్పి ఈ గవర్నమెంట్ ప్రకటిస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమైనటువంటి ప్రకటనలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనైతా ఉంది. కాబట్టి రైతాంగం పోరాటాలకు సిద్ధం కాకముందే ఈ ప్రభుత్వం మేల్కొని రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.